అడోబీ ఫోటోషాప్ యూస్ చేసుకొని మనం ఎన్ని రకాలుగా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో ఎస్పెషల్లీ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో అండ్ వాంట్ టు లెర్న్ సమ్ స్కిల్, సో ఇలా డిఫరెంట్ వేస్లో వాళ్ళు మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫోటోషాప్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. సో దాని గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆదిత్య అండ్ మీరు చూస్తున్నారు ఆదిత్య టెక్ టిప్స్. హలో వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో మీకు ముందు చెప్పినట్టుగానే అండ్ తమిళలో చెప్పినట్టుగానే ఫోటోషాప్ నుంచి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఎన్ని వేస్ ఉన్నాయి, అసలు ఏమేమి చేయకుండా ఫోటోషాప్ యూస్ చేసి. సో ఈ వీడియో ఓన్లీ ఫోటోషాప్ గురించి తెలిసిన వాళ్ళకే కాదు, తెలియని వాళ్ళ గురించి కూడా అనమాట. సో వీడియోలో మీరు అది ఎందుకో క్యాచ్ చేస్తారు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ థింగ్ ఫస్ట్, వాట్ ఈస్ ఫోటోషాప్? మనం ఫోటోషాప్ యూస్ చేసి చాలా అయితే డిజైన్ చేయొచ్చు అనమాట. మన జనరల్ లైఫ్లో ఫోటోషాప్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ని చాలా వరకు యూస్ చేసి ఉంటాం. ఫర్ సపోజ్ నేను వేసుకున్న టీషర్ట్ ఉంది కదా, టీషర్ట్ మీద కనిపించే ఆర్ట్ కూడా మీకు ఫోటోషాప్లో డిజైన్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్, మీరు రెగ్యులర్గా ఏ సిటీకి వెళ్ళినా ఆర్ ఏ ఊర్లో అయినా సరే మీకు ఫ్లెక్స్లు అనేవి కనబడుతుంటాయి, ఫ్లెక్సీస్ ఉంటాయి కదా. సో ఆ ఫ్లెక్సీస్ కూడా మనకి ఫోటోషాప్లో డిజైన్ చేస్తారు. అండ్ అలాగే మీరు మూవీస్లో చూసే టైటిల్స్ ఉంటాయి కదా, సో ఆ టైటిల్స్, పోస్టర్స్, ఎవ్రీథింగ్. సో మనకి డిజిటల్ అయిన ఏ ప్రోడక్ట్ అయినా సరే, డిజిటల్గా మనకు కనిపించి ఏ ప్రింటెడ్ ఆబ్జెక్ట్ అయినా సరే మోస్ట్లీ ఫోటోషాప్ నుంచే డిజైన్ చేస్తారనమాట. సో దీని నుంచి మనం చాలా అయితే నేర్చుకోవచ్చు అండ్ దెన్ దాని నుంచి అయితే మనం మనీ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన వేస్ అనేవి కూడా ఈ వీడియోలో అయితే సజెస్ట్ చేస్తాను. సో మీరు కనుక ఫోటోషాప్ గురించి ఇంట్రెస్టెడ్ అయి ఉండి అండ్ మీకు దానికి తగ్గ పీసీ ఆర్ ల్యాప్టాప్ కనుక అవైలబుల్గా ఉంటే కనుక ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీకు ఫోటోషాప్ గురించి తెలియకపోయినా పైన 2 వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఫోటోషాప్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఆ వీడియోస్ దేని గురించి అంటే, ఒకటి కోర్సెరా నుంచి కోర్సెస్ అనేవి ఎలా ఫ్రీగా చేయొచ్చని. సో మీరు కోర్సెరాకి వెళ్ళండి, నేను చెప్పిన వీడియోని అయితే ఫాలో అవ్వండి అండ్ దెన్ సర్చ్ అబౌట్ అడోబీ ఫోటోషాప్ ట్యుటోరియల్స్. సో మీకు కొన్ని కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, దాన్ని ఎన్రోల్ చేసుకోండి నేను చెప్పిన వేస్ యూస్ చేసి. ఇంకొకటి యుడేమీ నుంచి అనమాట, యుడేమీ వెబ్సైట్ నుంచి ఫ్రీ కోర్సెస్ అనేవి ఎలా చేయాలని ఇంకో వీడియో చేశాను. సో దానిలో కూడా మీరు ఫోటోషాప్ అయితే నేర్చుకోవచ్చు అండ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో మన వీడియోలోకి అయితే వచ్చేద్దాం. అండ్ ఫస్ట్ థింగ్, ఫ్రీలాన్సింగ్ ఆర్ ఆన్లైన్ బిజినెస్. సో ఫోటోషాప్ యూస్ చేసుకొని మీరు చాలా రకాలైన డిజైన్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి మనం క్లయింట్స్ని రాబట్టుకుని ఆటోమేటిక్గా దాన్ని బట్టి అయితే ఒక బిజినెస్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది బిఫోర్ ఇమేజ్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్ ఇమేజ్, ఇది బిఫోర్ ఇమేజ్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్ ఇమేజ్, ఇది బిఫోర్ ఇమేజ్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్ ఇమేజ్. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే దీన్ని మీరు మేబీ షార్ట్గా ఉన్న ఇమేజెస్ అయితే అంత వేరియేషన్ అయితే చూడకపోవచ్చు, స్క్రీన్ మీద అయితే విజిబుల్ అవుతూ ఉంటాయి మీకు. సో ఈ ఇమేజెస్ని చూడండి ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయో. సో నేను నాకు వచ్చిన బేసిక్ నాలెడ్జ్తో క్రియేట్ చేసిన ఇమేజెస్ అనమాట ఇవి. సో ఒక రా ఫోటేజ్ అయితే తీసుకుంటాం, దాన్ని మేకప్ అయితే వేస్తాం అనమాట ఫోటోషాప్లో. ఇమాజిన్ ఫ్రీలాన్సింగ్ కనుక మీరు స్టార్ట్ చేశారనుకోండి, వెదర్ ఇట్ ఈస్ ఎనీ వెబ్సైట్ ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో అక్కడి నుంచి మీరు క్లయింట్స్ అయితే వస్తారు కదా, అక్కడ క్లయింట్స్ని రాబట్టుకోవడం కనుక మీకు పాసిబుల్ అయితే, అండ్ దెన్ ఫోటోషాప్ ఈస్ ద బెస్ట్ టూల్ టు డూ యువర్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్. మోస్ట్లీ మన స్టూడెంట్స్ అందరూ పర్టికులర్ ఏజ్, అంటే ఒక ఇంజనీరింగ్ ఏజ్కి రాగానే ఏంటంటే సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలనే థాట్స్ అయితే రైజ్ అవుతుంటాయి అనమాట చాలామంది మైండ్స్లో. సో వాళ్ళకి ఈ ఫోటోషాప్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. సో దీన్ని యూస్ చేసుకుని మంచి మంచి ఆర్ట్ వర్క్స్ అయితే డిజైన్ చేసుకుని దాన్ని అయితే సేల్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క డిజైన్కి పట్టే టైం లెస్ దాన్ 1 అవర్ ఉంటుంది. సో ఆ 1 అవర్ టైం కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే యూ విల్ బీ ఎ గ్రేట్ ఫ్రీలాన్సర్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వే టు గెయిన్ మనీ యూజింగ్ ఫోటోషాప్. అండ్ ద సెకండ్ వే వచ్చేసి, ఇది మనం జనరల్గా చూస్తుంటాం, ఆఫ్లైన్ బిజినెస్ స్టోర్స్. ఐ మీన్ ఒక షాప్ పెట్టుకోవాలని ఏం లేదు, జస్ట్ ఒక కాంటాక్ట్ నెంబర్ అలాగే ఒక బిజినెస్ కార్డ్ లాంటిది అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ దెన్ మీకు తెలిసిన నెట్వర్క్, మీ చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఎవరైతే ఈ ఫోటోషాప్ గురించి ప్రోడక్ట్స్ అయితే కావాలనుకుంటున్నారో, లైక్ ఫ్లెక్స్ డిజైన్స్ ఆర్ దేర్ పర్సనల్ ఇమేజెస్ని కొంచెం స్టైల్గా డిజైన్ చేయడం, సో ఇలాంటి జాబ్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు వాటిని అయితే చేసుకుని పార్షల్గా అయితే ఒక జాబ్ లాంటిది అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆర్ట్స్. మోస్ట్లీ మీరు మూవీస్లో చూసే ఉంటారు, అక్కడక్కడ యానిమేటెడ్ ఇమేజెస్లో కొంచెం మోషన్ గ్రాఫిక్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని ఫోటోషాప్ యూస్ చేసి అయితే డిజైన్ చేస్తారనమాట. ఫర్ సపోజ్ ఒక మూవీ లైక్ బాహుబలి లాంటిది తీసుకుంటే మనకి బిఫోర్ ద షూట్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక ఐడియా కోసం, వాళ్ళు ఎలా షూట్ చేయాలని ఒక ఐడియా ఉంటుంది కదా, ఆ ఐడియా కోసం ఏంటంటే ఈజీగా వాళ్ళు ఫోటోషాప్ డిజైనర్స్ చేత కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ అయితే డిజైన్ చేస్తారు. మీరు పైన ఉన్న కోర్సెస్లోంచి కూడా కాన్సెప్ట్ ఆర్ట్ గురించి అయితే నేర్చుకోవచ్చు, లేదా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ మీద అయితే మీకు కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ అయితే కనబడుతూ ఉంటాయి అబౌట్ బాహుబలి మూవీ. సో మీ దీన్ని చూసాక మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. బిఫోర్ ద షూట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఎలా వర్క్ చేయాలని చెప్పి ఫోటోషాప్ డిజైనర్స్ని అయితే కన్సల్ట్ చేస్తారన్నమాట. కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తగ్గట్టు అయితే వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. సో దిస్ ఈస్ ద హైలీ పెయిడ్ జాబ్స్ రైట్ నౌ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ చూసుకుంటే లోగో డిజైనింగ్. లోగో డిజైనింగ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ జాబ్.
మనం లోగో డిజైన్లో ఇంక్లూడ్ చేయాల్సిన ఏంటంటే ఒక కంపెనీ ఉందనుకోండి ఫర్ సపోజ్, ఆ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేషన్, వాళ్ళకి సంబంధించిన బ్రాండింగ్ రిప్రజెంటేషన్ అనేది లోగోలో అయితే రావాలన్నమాట. సో లోగో డిజైన్ చేయడం అనేది స్మాల్ థింగ్ అయితే కాదు, మీకు చాలా క్రియేటివిటీ అయితే ఉండాలి అండ్ మీకు ఫోటోషాప్ మీద అయితే కొంచెం గ్రిప్ అయితే ఉండాలి. సో ఇన్ కేస్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయ్యి ఉండి ఇలా కంపెనీస్కి వర్క్ చేసేటప్పుడు కూడా మీ ఫోటోషాప్ స్కిల్స్ అయితే యూస్ చేసుకొని అడిషనల్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. అండ్ అలాంగ్ విత్ ఫోటోషాప్ అడోబీ ఇల్లుస్ట్రేషన్ కూడా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అడోబీ ఇల్లుస్ట్రేటర్ కూడా ఫోటోషాప్ లాగా ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇల్లుస్ట్రేషన్స్ అనమాట. ఫర్ సపోజ్ ముందు చెప్పాను కదా కాన్సెప్ట్ చార్ట్స్, దీనికి సంబంధించిన కూడా కొంచెం ప్యాటర్న్ ఇల్లుస్ట్రేటర్లో కూడా డిజైన్ చేస్తారనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక డిజైనింగ్ మీద ఇంట్రెస్టెడ్ అయ్యి ఉండి అండ్ మీరు ఫోటోషాప్ గురించి నేర్చుకోవాలి అనే తపనతో కనుకుంటే కనుక ఈ వీడియో మీకు చాలా అయితే హెల్ప్ఫుల్ అవ్వచ్చు అనమాట. సో ఒక కెరీర్ని అయితే బిల్డ్ చేసుకోవడానికి ఫోటోషాప్ అనేది చాలా రకాలుగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ద ఫైనల్ అండ్ ద క్రేజియస్ట్ థింగ్ వచ్చేసి, మీరు చేసిన డిజైన్స్ అనేవి ఎక్కడ వేస్ట్ కావు. ఇన్ కేస్ ఏదైనా ఒక క్లయింట్కి మీరు డిజైన్ చేశారనుకోండి తన ఇమేజ్ అనేది, ఇన్ కేస్ తనకి ఇంట్రెస్టెడ్ లేకుండా డ్రాప్ అవుట్ అయిపోయారు మనకి పే చేయకుండా, సో అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు లాస్ అయినట్టు ఫీల్ అవుతారు. సో ఇలా లాస్ అయినట్టు ఫీల్ కాకండి, సింపుల్గా ఏం చేయండి అంటే, ఎలాగో మీరు పీసీ ఆర్ ల్యాప్టాప్ అయితే డిజైన్ చేస్తారు కాబట్టి సింపుల్గా మీరు చేసే ప్రొసీజర్ని స్క్రీన్ రికార్డ్ చేయండి. స్క్రీన్ రికార్డ్ చేసిన తర్వాత మీకు ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేసి, లైక్ ఈ ఇమేజ్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు ఏం చేశానంటే, దీన్ని అయితే స్క్రీన్ రికార్డ్ అయితే చేసి ఒక పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మీరేంటంటే ఒక ఇమేజ్ని క్రియేట్ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డ్ చేయడం అండ్ రికార్డ్ చేసిన ప్రొసీజర్కి ఒక మ్యూజిక్ లాంటిది యాడ్ చేసి దాన్ని యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయితే పెట్టుకోవడం. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ట్యూటోరియల్స్లో కూడా చేయొచ్చు. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఈజీగా ఒక కంటెంట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ కంటెంట్ జనరేట్ చేయడం ద్వారా మీకు వచ్చే అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే యాడ్సెన్స్. ఇఫ్ మీరు కనుక ఇందులో సక్సెస్ అయినట్టయితే అలాంగ్ విత్ యువర్ ఫ్రీలాన్సింగ్ మనీ యూ విల్ గెట్ అన్ యాడ్సెన్స్ మనీ ఫ్రమ్ గూగుల్ యాజ్ వెల్. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇన్ కేస్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి, లైక్ ఈ సాఫ్ట్వేర్ అనేది ఎలాగ ఏం చేయాలి అండ్ అలాగే ఇందులో ఇంకా ఏమేమి చేయొచ్చు. సో ఇలాంటి వాటి గురించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను ఖచ్చితంగా. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్.